రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు భరోసా పథకం అర్హులా? అయితే మీకే ఈ ప్రత్యేకంగా సమాచారం అందించే కథనాన్ని న్యూస్ 18 లోకల్ 18 అందించే ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల వ్యవసాయ అధికారిని వినీతారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పాలి. యాసంగి భరోసా 2025-26 సంవత్సరానికి గాను రైతు భరోసా పథకం కింద కొత్తగా పట్టా పాస్బుక్ వచ్చిన రైతులు లబ్ధిదారులు ఎవరైనా ఉంటే వెంటనే మీ పరిధిలో వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని కోరారు. మీ పట్టాదారు పాస్బుక్ జిరాక్స్తో పాటు ఆధార్ కార్డు జిరాక్స్, రైతు భరోసా అప్లికేషన్ ఫామ్, సెల్ ఫోన్ నెంబర్తో వచ్చి బ్యాంక్ డీటెయిల్స్ వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ఆల్రెడీ ఈ స్కీమ్ కింద అర్హులై ఉండి కూడా రైతు భరోసా పథకం కింద నమోదు చేసుకొని వారు కూడా పట్టాదారు పాస్బుక్ వివరాలను నమోదు చేసుకొని వారు కూడా వెంటనే వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి మీ వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వినీత. నేను మండల వ్యవసాయ అధికారిని, వేములవాడ రూరల్ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. యాసంగి 2025-26 గాను రైతు భరోసా పథకం కింద ఇప్పుడు కొత్తగా పట్టా పాస్బుక్ వచ్చిన లబ్ధిదారులు రైతులు ఎవరైనా ఉంటే వెంటనే మీ వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి మీ పట్టా పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్ మరియు రైతు భరోసా అప్లికేషన్ ఫామ్, మీ మొబైల్ నెంబర్ తీసుకొని మీ వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి మీ బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర అప్డేట్ చేయించుకోగలరు. ఈ స్కీమ్ కింద అర్హులై ఉండి ఇప్పటికీ రైతు భరోసా పథకం కింద నమోదు చేసుకోని వారు కూడా, అంటే ఓల్డ్ పట్టాదార్స్ కానీ ఇప్పటికీ మీరు మీ వివరాలు నమోదు చేసుకొని వారు కూడా వెంటనే మీ వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి వారి దగ్గర మీ వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. దీనికి చివరి తేదీ ఈ నెల 25 వరకు మనకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. కాకపోతే దానికన్నా ముందే మీరు వెంటనే మీ ఏఈఓలను సంప్రదించి వారి వద్ద వివరాలు నమోదు చేసుకొని ఈ పథకం కింద వచ్చే బెనిఫిట్, అంటే ఎకరానికి 6,000 రూపాయలు పొందగలరని కోరుకుంటున్నాం.